ఎన్నికలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ నేతలు విడుదల చేయనున్నారు. సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. న్యాయ్ పిల్లర్ల పేరుతో 25 గ్యారంటీలను 5 విభాగాలుగా విభజించింది. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ డాక్యుమెంట్ రూపొందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పీఎంఎల్ఏ రద్దు, సీఏఏ రద్దు, ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లు, ఐపీసీ, సీఆర్పీసీ ఎవిడెన్స్ చట్టాల రద్దు, పాత పెన్షన్ విధానం అమలు ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా 30 లక్షల ఉద్యోగాల కల్పన, 5,000 కోట్లకు యువతకు స్టార్టప్ ఫండ్, నిరుద్యోగ భృతి ద్వారా జాబ్ లేని యువత ఖాతాల్లోకి నగదు బదిలీ, విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, ఆర్మీలో పాత రిక్రూట్మెంట్ స్కీమ్ మళ్లీ అమల్లోకి తేవడం ఈ అంశాలు మేనిఫెస్టోలో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల గ్యారంటీ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ నిర్ణయించింది. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి వివరాలు శిరీష్ మనకు అందిస్తారు. శిరీష్. జోస్న మరికొద్దిసేపట్లో అంటే 11:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయనున్నారు. చిదంబరం చైర్మన్గా ఈ మేనిఫెస్టో కమిటీ అనేది పలు దఫాలుగా సమావేశమై మేనిఫెస్టోకు రూపకల్పన చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ అనేది కూడా జరగబోతోంది. ఇందులో 5 న్యాయాలు 25 హామీల ఎజెండాగా ఈ మేనిఫెస్టో రూపకల్పన అనేది కూడా ఉండబోతోంది. ఇది దేశం యొక్క సంక్షేమం కోసం మా నిబద్ధతను సూచిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రకటించడం కూడా జరిగింది. 1926 నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది భారత ప్రజలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మధ్య విడదీయరాని సంబంధాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మేనిఫెస్టో రూపకల్పన అనేది కూడా చేశామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది. అయితే ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే ఏదైతే పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఉద్యోగులు దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ విధానం వల్ల తమకు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుంది కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించమని చెప్పేసి కూడా అడుగుతున్నారు. కానీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు మాత్రం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వలన దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర భారం పడే అవకాశం ఉంది కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అవకాశం లేదని చెప్పేసి కూడా బీజేపీ చెప్తూ వస్తుంది. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దీన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ విపక్షాలను వేధించేందుకు, విపక్ష నేతలను అరెస్టు చేసేందుకు ఉపయోగించుకుంటుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని రద్దు గురించి మేనిఫెస్టోలో ప్రకటించడం అనేది కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత చర్చ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని సిఏఏ రద్దును ప్రకటిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టోలో చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఓబీసీలో ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లన్నింటి కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఐపీసీ, సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 3 చట్టాలను కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్తోంది. దాంతోపాటుగా ముఖ్యంగా వీవీప్యాట్ల లెక్కింపు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మేము అంటే ఇప్పుడు ఈవీఎంలను లెక్కించడంతో పాటుగా ఒక పోలింగ్ నియోజకవర్గంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా తలెత్తితే మాత్రం వీవీప్యాట్లను కూడా లెక్కించే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాం. ప్రస్తుత ఎన్నికల విధానం అనేది కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అనేది కూడా ఇవ్వబోతోంది. దాంతోపాటుగా 30 లక్షల ఉద్యోగాల రూపకల్పన, 5,000 కోట్లతోటి యువతకు స్టార్టప్ ఫండ్ ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టడం అనేది కూడా జరిగింది. నిరుద్యోగ భృతి ద్వారా జాబ్ లేని యువత ఖాతాల్లోకి నగదు బదిలీ అనేది కూడా చేస్తాం. అయితే నిరుద్యోగ యువతను ఉద్యోగంలో వచ్చేంత వరకు కూడా వాళ్ళను పోషించాల్సిన బాధ్యత అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మేము ఈ రకమైన స్కీమ్ను ప్రవేశపెడుతున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దాంతోపాటుగా విద్యా రుణాల వడ్డీ రేట్ అనేది కూడా తగ్గిస్తాం. అంటే చాలామంది కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ అనేటివి కూడా తీసుకొని ఉన్నత చదువుల కోసం విదేశాలకు కూడా వెళ్తున్నారు కాబట్టి ఈ ఉన్నత
ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలపైన వడ్డీ రేటును తగ్గిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇస్తుంది. దాంతోపాటుగా ఇటీవల కాలంలో వివాదాస్పదం అవుతున్న అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం అంటే త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నివీర్ స్కీమ్ను కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ అనేది కూడా ఇవ్వబోతోంది. దాంతోపాటుగా గృహలక్ష్మి పథకాన్ని ఇటు కర్ణాటక తెలంగాణలో కూడా హామీ అమలు చేస్తున్నారు కాబట్టి ఈ గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ అనేది కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా 450 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తోంది. దీన్ని ఇటు ప్రయోగాత్మకంగా 2 రాష్ట్రాల్లో కూడా అమలు పరిచింది కాబట్టి దేశవ్యాప్తంగా బీపీఎల్ కింద వచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వెంట గ్యాస్ను రాయితీకి అందిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దాంతోపాటుగా బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ, రైతులకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధత, దీన్ని రాహుల్ గాంధీ న్యాయయాత్ర సందర్భంగా పంజాబ్ రైతులకు హామీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి దీన్ని కూడా ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ పరికరాల ధరలను జీఎస్టీ నుంచి మినహాయించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం అనేది కూడా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్తున్నారు. దాంతోపాటుగా పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, అతి కీలకమైన అంశం ఏంటంటే కులగణన. ఇది కులగణన ఆధారంగా రిజర్వేషన్ అనేది కూడా ప్రకటిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వబోతోంది. గత కొద్ది కాలంగా కులగణన అనేది కూడా చేపట్టాలని చెప్పేసి చాలా రాష్ట్రాల్లో కూడా డిమాండ్లు అనేవి కూడా వచ్చాయి. కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు అనేవి కూడా చేసిన నేపథ్యంలో ఈ కులగణన అనేది కూడా చేపట్టి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అనేవి కూడా ప్రకటిస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. సో మొత్తం మీద కూడా ఈ మేనిఫెస్టో అనేది కూడా ప్రజలను ఎంతవరకు ఆకర్షిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ఓట్లు తెచ్చిపెడుతుంది అనేది కూడా చూడాల్సింది. చూస్తున్నాం 8 కోట్ల గ్యారంటీ కార్డులు కూడా పంపిణీ చేద్దాం, దానికి తగ్గ ప్రణాళిక రచిస్తున్నట్లుగా తెలుస్తోంది అటు కాంగ్రెస్ పార్టీ. అంటే ఏ ప్రాతిపదికన ఏ అంశాల వారీగా ఈ కార్డులు అందజేస్తారు ఏంటి అనేది వివరాలు ఏమైనా తెలుసు? అయితే ఈ జాబ్ గ్యారంటీ అంటే నిరుద్యోగ యువత అనేది కూడా దేశంలో పెరిగిపోతున్నారు కాబట్టి వాళ్లకు ఉద్యోగం కల్పించేందుకు ఈ జాబ్ గ్యారంటీ స్కీమ్ అనేది కూడా తీసుకురావాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కూడా చేస్తుంది. అయితే ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమ్మిళితం చేసి ఇటువంటి జాబ్ కార్డులంటివి కూడా సృష్టించే పని కూడా చేస్తున్నారు. అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు, అదేవిధంగా అసంఘటిత రంగము, ఇలాంటి ఇవి రోజువారీ కూలీలు ఇవన్నీ కూడా కలిపి వీటిని తెచ్చే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. దాంతోపాటుగా న్యాయ యోజన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి పేద కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 72,000 రూపాయల సహాయం చేస్తామనేది కూడా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. దాంతోపాటుగా రైల్వే ఛార్జీల తగ్గింపు అనేది కూడా మేము ప్రధానంగా చేపడతామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైల్వే ఛార్జీలను తగ్గించకపోగా సిటిజన్ ఏదైతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు దాటిన సిటిజన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రాయితీ అనేది కూడా ఎత్తివేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా వృద్ధులకు టికెట్లలో రాయితీ అనేది కూడా దాన్ని తిరిగి తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అసలు ధర కంటే కేవలం 57% మాత్రమే తాము వసూలు చేస్తున్నామని చెప్తూ ఇటు జర్నలిస్టులకు ఉన్న ఏదైతే పాస్లను, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఏవైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే రాయితీని కూడా ఎత్తివేయడం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అనేది కూడా ఇవ్వబోతోంది. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను కొంతవరకు మాఫీ చేసి తక్కువ వడ్డీకే రుణాలన్నిటి కూడా ఇస్తాము. ఏదైతే ఈ గ్యారంటీ కార్డులన్నిటి కూడా అమలు చేసే విషయానికి వస్తే దాన్ని ఏ విధంగా అమలు చేస్తారనేది కూడా చూడాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అమలుకు సంబంధించిన విధి విధానాలన్నిటి కూడా ఉంటాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో మొత్తం మీద కూడా ఎన్నికల మేనిఫెస్టో అనేది ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇంకా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి దీనికి కౌంటర్గా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. చూస్తున్నాం. రైట్ సురేష్.